ఆదివారము, మట్టల ఆదివారము ప్రభు జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించిన తర్వాత మరి ప్రభు యొక్క సోమవారం జరిగినటువంటి అనుభవాల్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాము. మరి క్రీస్తు దారిలో వెళ్తూ వెళ్తూ మరి శిష్యులతో పాటు వెళ్తూ ఉంటారు. మత్తయి 21:18 మనం గమనిస్తాం. మరి ఆ టైంలో మార్కు 11:12 కూడా మరునాడు బేత్నియ నుండి వస్తూ అంజూరపు చెట్టు చూశారు. గతంలో యెరూషలేములో జయోత్సాహంతో ప్రవేశించాక బేత్నియలో గడిపి వచ్చారు. బేత్నియలో అనుభవాలను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఆకలితో ఉన్నప్పుడు అంజూరపు చెట్లు పండ్లకై చూశారు, కనిపెట్టారు. ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు. ఆకులు ముందు వస్తాయి, తర్వాత ఫలాలు వస్తాయి. ఆ చెట్టు ఫలాలు ఉన్నట్టుగా కనిపించింది. క్రీస్తు శపించాడు. ఆయన శక్తిమంతుడు. శిష్యులు గ్రహించారు. ప్రతి విశ్వాసి కూడా ఫలభరితమైన చెట్టుగా జీవించాలని. మరి అంజూరపు చెట్లు ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది కదా. ఆ చెట్లు కాలం కానప్పుడు క్రీస్తు శపించిన సబబు కాదు అని అనుకున్నారు. చెట్లు ముఖ్యం కాదు, మా శిష్యులకు పాట నేర్పాలని, ఇశ్రాయేలులకు తీర్పు తీర్చడానికి ఆ పాట నేర్పదలిచాడు. క్రీస్తుని మెస్సయ్యగా గుర్తించాలని కోరుకున్నారు. మరి లూకా 6 మరి అధ్యాయంలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటాడు. 3 సంవత్సరాల నుంచి పండ్లు కాయలేదు. అది ఒక ఉపమానం చెప్పారు అక్కడ. అది వ్యర్థం అవుతుంది అని చెప్పి అప్పుడు ఏమన్నారంటే భూమి కూడా అది ఈ చెట్టు ఫలించట్ల పోవటం వల్ల అది నరికేయాలని చెప్తే తోటమాలి బ్రతులాడతారు కదా. దేవుని సన్నిధిలో మనం నాటపడాలి. ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమించి చెట్టు వలె ఉండాలి. వాక్యం దివరాత్రి ధ్యానించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారిగా ఉండాలి. మరి జీవజల ఊటగా మనం ఉండాలి. మరి సోమవారం శిష్యులతోటి ప్రయాణిస్తూ శపించాడు. మరి దాంట్లో పాఠం ఉంది. అది అందరూ డిఫరెంట్గా ఎంతోమంది దీన్ని వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. మత్తయి 21:18 మరి ఆకలి కొన్నాడు. కాలి ప్రయాణంతో ఇజ్రాయెల్ దేశం అంతా చేశారు. ఇది పస్కా మరికి 6 రోజులు ఉందనగా బేత్నియాకి వచ్చారు ఆయన. మరి లాజరు అక్కడ బేత్నియాకి వచ్చినప్పుడు లాజరు పంక్తిలో కూర్చున్నాడు. మరి పరిమళ తైలంతో మరియా తన అభిషేకించి కృతజ్ఞతతో ఆయన్ని గౌరవించడం చూస్తాం. అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఆ వాసన అంతా గుబాళించింది. అయితే కొన్ని రోజుల్లో మరణించే ఉన్నాడని అది జరుగుతుంది. అత్యంత పరిశుద్ధమైన దినాలు ఈ వారం అంతా. పాపం అయితే భయంకరమైంది. పాపం లేకుండా పవిత్రులుగా ఉండటానికి, విమర్శలు లేకుండా ఉండడానికి చూసుకోవాలి. అయితే ఇక్కడ మరి క్రీస్తు మరి అందరూ కూడా ఆ టైంలో యోహాను 12:9 యేసునే కాదు లాజర్ను కూడా చుట్టాకు వచ్చారు. 12:12 మరి ఖర్జూరు మట్టలతో ఎదురయ్యారు గత రోజుల్లో. కానీ మంచి చూచుటకు వచ్చారు. లాజర్ జీవితంలో మరి సజీవంగా లేపాడని ప్రభువు మరి విలువైన అత్తరును తో అభిషేకించడం, పరిమళం గుబాయించటం, అందరూ కూడా ఆనందపడటం జరుగుతుంది. మరి ఈ రకంగా క్రీస్తు అంజూరపు చెట్లు సాధారణంగా ఎలా ఉంటాయట? 15 అడుగులు 25 అడుగులు వెడల్పుగా పచ్చగా పాలస్తీనాలో ఎక్కువగా ఉంటాయి. ఆకులు, పువ్వులు, మరి పండ్లు ఉంటాయి కదా. అయితే మరి దేవుడు ఉద్దేశం ఏంటంటే మన ఆదాము హవ్వలు కూడా శాపం ఎక్కడెక్కడ వచ్చింది? ఆ చెట్టుని శపించింది. మళ్ళీ గతంలో చూసుకుంటే ఆదాము హవ్వల అజ్ఞాతిక క్రమం వల్ల వాళ్ళని శపించబడ్డారు. సొదొమ గొమొర్రాలు కూడా వాళ్ళ దుష్ట ప్రవర్తన బట్టి శపించబడ్డారు. ఆ తర్వాత కయీను యొక్క కానుక వల్ల తను శపించబడ్డాడు. గేహజీ, యూదా, ఇస్కరియోతు కూడా శపించబడ్డారు. మనం శాపాలకు గురి కాకూడదు. యెషయా 5:1 మరి తోట నాటబడినప్పుడు కారు ద్రాక్షలు కాసాయి. మనం కూడా దేవుడు కారు ద్రాక్షలు కాకుండా మంచి ఫలాలు ఫలించాలని, ఆత్మఫలం ఫలించాలని కూడా కోరుకుంటున్నాడు. అయితే ద్వితీయోపదేశకం 28లో మాట శ్రద్ధగా ఉంటే దీవులు ప్రాప్తిస్తాయి, లేకపోతే శాపాలు వస్తాయని కూడా చెప్పబడింది. తర్వాత ఆజ్ఞలు గాయకుంటే మనకు ముఖ్యం. తర్వాత అప్పుడే దీవించబడతాం, ఇట్లా దీవెనకరంగా ఉంటాం. మనకు మంచి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ నడిపించబడాలని కోరుకుంటాడు. మరొక భాగంలో సోమవారం నుండి శుక్రవారం వరకు మరి జరిగిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే ఆలయాన్ని శుద్ధి చేశారు క్రీస్తు. అది దేవుని నివాస స్థలము, దేవుని ప్రార్థించే స్థలము. అది మంచిగా ఉండాలని కోరుకున్నారు. మరి యోహాను 2:13 అది ఆ సేవ చేయటకు ముందు ఆలయాన్ని శుద్ధి చేశారు. మరి తర్వాత క్రీస్తు సిలువలో మరణించక ముందు మరొకసారి ఆలయాన్ని శుద్ధి చేయడం చూస్తాం. ఆ 2 సందర్భాలు మనం గమనించుకుంటే మరి శుద్ధి చేసిన అనుభవాల్లో మరి యోహాను 2:13
ఆ పరిచయ ఆరంభంలో ఆయన ఆలయం క్రమంగా ఉండాలని కోరుకున్నాడు. ప్రసంగి 5:1 మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్త పడు అని చెప్పారు. శిశులో మరణం ముందు శుద్ధి చేసినప్పుడు నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయరాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. అది క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఎడ్లు పావురాలు అన్నింటినీ కూడా వాళ్ళు తరిమి కొట్టి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి అది మరి నా మా ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుంది అని చెప్పబడిన రీతిగా ఆయన ఆసక్తితో దాన్ని పరిశుద్ధపరచడం చూస్తాం. రెండవదిగా ఆయన మరణంకు ముందు మరి మత్తయి 21:12 అది అక్కడేమో వ్యాపార పిల్లు అన్నారు, ఇక్కడేమో నా మందిరము ప్రార్థనా మందిరము దొంగల గుహగా చేశారని విమర్శించారు. చూసారా మన మందిరాలు ఎలా ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. ఈ రకంగా ఆయన సోమవారం చేసేటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవాలయం శుద్ధి చేశారు. మరి సహవాసం ఉండాలి, స్తుతి ఉండాలి, కానీ దొంగల గుహగా ఉండకూడదు. మన శరీరం కూడా దేవుని ఆలయం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ 3:16-17 మరి మన దేవాలయం, మన శరీరమే దేవాలయం. దేవుని ఆత్మ మనం నివసిస్తుంది కదా, మనలో పవిత్రత ఉండాలి. మరి 1 కొరింథీ 6:19 మీరు మీ సొత్తు కారు, మీ దేహము దేవుణ్ణి మహిమపరచాలి, మరి పవిత్రంగా ఉండాలి. తర్వాత మార్కు 7:21 మనుషుల హృదయము ఎన్నో పాపాలు ఉంటాయి, అవన్నీ చాలా లిస్ట్ ఉంది అక్కడ. అవన్నీ ఉండకూడదు, పవిత్రపరచుకోవాలి. మన హృదయాల్లో నుంచి జీవజల ఊటలు మరి బయలుదేరాలి. అది ఎంతో చక్కటి వాక్యం. మరి యెషయా 58:11 మన నుండి జీవజల నదులు ప్రవహించాలి. నిత్యమై నడిపించేవాడు, దిక్సూచిలాగా నడిపించేవాడు, క్షామకాలం తృప్తిపరిచేవాడు, ఉబుకే నీటి ఊటగా మార్చగలడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని చూస్తారన్నారు. మనం ఈ సోమవారం దినాన్న మనం ఈ అనుభవాలను జ్ఞాపకం చేసుకుందాం. రేపటి దినాన్న మళ్ళీ కొంత శిలువ ధ్యానం చేస్తూ మంగళవారం ఏం జరిగిందో కూడా కొంత క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ రకంగా ఈ వారం అంతా ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా పవిత్రంగా గడపడానికి, మరి గుడ్ ఫ్రైడేని పునరుద్ధానాన్ని ఎదుర్కోవడానికి ఆత్మీయంగా సిద్ధపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్. యేసు శక్తిగల నామములో అందరికి శుభములు పలుకుతూ ఈ లెంట్ దినాలు మనం ముగించబోతున్నాం. ఇంకా సిలువ ధ్యానాలు ఇంకా చేయాలనే ఆశ, కొద్దిగా సిలువ రక్తం యొక్క శక్తిని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తూ అది మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే మరి మనం చేసే పనిలో దేవుని యొక్క హస్తం, ఆయన ఒక సిలువ ధ్యానం లేకపోతే మనం ఎప్పుడు విజయాన్ని చూడలేం. మనం చేసే ప్రయాణంలో ఆయన తోడు లేకపోతే గమ్యం చేరలేము. మనం చేసే పరిచర్యలో ఆయన హస్తము చిత్తము లేకపోతే మనం ఎప్పటికీ ఫలితాన్ని చూడలేం. మరి భక్తులు చెప్పినటువంటి జేసీ రైస్ గారు ఏమంటారంటే, సైతాన్ సువార్తకు నాశనం చేసే శక్తి లేదు కాబట్టి తరచుగా సువార్తలో లేని చేరుస్తూ ఉన్నవి తీసివేస్తూ ప్రజలు తప్పుదారి పట్టించి విశ్వాసులుగా లేకుండా అపజయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారట. మరి విత్తు బట్టి చెట్టు కదా, కర్మ బట్టి ఫలితం అంటారు. కానీ చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి, మనం ఏం చేస్తే దాన్నే తిరిగి పొందుతాం. అది సృష్టి నియమం. ప్రేమిస్తే ప్రేమ పొందుతాం. క్షమించడం వల్ల గతం మార్చిపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారిపోద్ది. వాక్యం చదవకుండా కృపలో ఎదుగుట అసాధ్యం అన్నాడు భక్తుడు. తర్వాత దేవుని విడిచి నాశనం అవ్వడానికి కారణం 10కి 9 పాళ్ళు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం అని చార్లెస్ స్పర్జన్ భక్తుడు అన్నాడు. తర్వాత నీవు ఉన్న చోటే నువ్వు చేయగలిగింది దేవుని కొరకు చేయి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేను. ఎంతమంది ఆత్మహత్య జరిపించబడతారో వారందరూ దేవుని బిడ్డలై ఉంటారని భక్తుడు చెప్పాడు. మరి మంచి పుస్తకము, అది మంచి పుస్తకం అంటే మనకి బైబిల్ గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. అయితే లోతుగా చదవాల్సిందే, లోతుగా మనం బైబిల్ని కూడా ధ్యానించాల్సిందే. మరి ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు మరి శ్రమించే స్వభావం ఉండాలి, విమర్శలు భరించే సహనం కూడా ఉండాలి. క్రీస్తు సిలువలో ఎన్ని సహించాడండి? మౌనంగానే సహించాడు. తప్పు ఒప్పులను ఎంచుకుంటే అది స్నేహమే కాదు, మరి ఒప్పులను గౌరవించాలి, మరి తప్పులను భరించాలి. అదే నిజమైన సన్నిహిత అనుబంధం. అయితే జీవితంలో ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యేటువంటి మనుషులు, వారి ప్రవర్తన, వాటి నుండే మనం చాలా నేర్చుకుంటుంటాం. తర్వాత మరి విద్య నీడ లాంటిది. దాన్ని మనం మరి మన నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. మరి దేవుని యొక్క మరి పామర్లు కూడా బైబిలు శక్తితోటి ఎంతో గొప్ప ప్రసంగాలు
చేయగలుగుతారంటే అది దానిలో ఉండే శక్తిని ఎవ్వరూ తీసివేయలేరు. మన హ్మ్, ధనము మన చేతుల్లో, మన గుణము మన మాటల్లో కూడా తెలిసిపోద్దండి. అది జాగ్రత్త పడాలి. మరి ఆహ్, భవిష్యత్తుని మనం దేవుని చేతిలో పెడితే, ఆయన మీద ఆనుకుంటే ఆయన చూసుకుంటాడండి. దేవుడా! నేనెవరినైనా గాయపరిస్తే నాకు క్షమాపణ అడిగే శక్తి ఇయ్యి. లేకపోతే నన్నెవరన్నా గాయపరిస్తే క్షమించే గుణం కూడా ఇయ్యి అని మనం అడుక్కోవాలండి రోజు. అది మనకు చాలా చాలా అవసరం. అయితే మనం మంచి మనస్సుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం కూడా ఎప్పటికి వృధా కాదు. యేసుని స్నేహం మధురం. ఆయనతో సన్నిహితంగా ప్రార్థనలో స్నేహించటం చాలా అవసరం. ప్రేమ ఒక పెద్ద వృక్షం. నువ్వు ఎంత నరికినా గుండె లోతులో నుంచి మళ్ళీ 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 చిగురిస్తూనే ఉంటుంది. యెషయా ముద్దులో చిగురు పుట్టును అంటే క్రీస్తే. అటు ఆ ప్రేమ పుట్టేది కూడా ఉదయమున మరి ఆయనకి రోజుకి వాత్సల్యం పుట్టుచున్నది అని కూడా విలాప వాక్యాలు చెప్పారు. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నాను అర్థం కాదు కానీ బలపడుతున్నాం అని అర్థం. ఎలాంటి కష్టంలోనైనా ఇలా మరి గతాన్ని మర్చిపోతేనే ఈరోజు పరిస్థితి ఆనందించగలం. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించేది ఇతరుల వల్ల, మరి ఇతరులకు మనం సంతోషం కలిగించినప్పుడే మనకు ఆ మనస్సు దేవుని నుండే కలిగి ఉంటుందండి మనకి. ఆ రకంగా మనము దేవునిలో మనం ఎదగటానికి మరి ఈ జీవిత సత్యాలు కూడా మనకు తోడ్పడతాయి. దేవుని యొక్క యేసు రక్తము మనకి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలను మనకిస్తుంది. దాన్ని ఐక్యత ఐక్యతపరుస్తుంది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టే కృపనిస్తుంది, జీవం ఇస్తుంది, రక్తం విజయం ఇస్తుంది. మరి ఈ అనుభవాలన్నీ కూడా యేసు రక్తము, ప్రభు యేసు రక్తము పాటలోనే ఎన్నో విలువైనటువంటి అమూల్యమైనటువంటి విలువలు మనం చూస్తూ ఉంటాం. అసలు పాటల్లోనే మనం ఎన్నో సందేశాలు కూడా నేర్చుకుంటాం. సిలువ సిరులలో అద్భుత సిరులు ఉన్నాయి. రక్త శక్తి గొప్పది. అందుకనే మనము యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ఉపవాసకులకి లయం అని మనం భయం వచ్చినప్పుడల్లా ఆ మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మరి సిలువలో కాసిన రక్తం విలువైంది. ఆయన రక్తం నేలకు తాకకుండానే ఎంత జరిగింది. చీకటి కమ్మింది, సూర్యుడు అయ్యాడు. ఎందుకంటే మరి అది పర్షియన్స్‌ది. మరి ఆళ్ళ ప్రాంతంలో రక్తం ఒలగకూడదు అనే నియమంతో శిబిరం వెలుపల ఆయన సిలువ వేయడానికి వాళ్ళు నిర్ణయించిందే ఈ రోమన్లు కూడా అనుసరించారు. కాబట్టి దారంతా వయో డొలరస్ అంటారు. అక్కడ 14 క్షేత్రాలు స్టాప్స్ తోటి క్రీస్తుని తీసుకెళ్ళటం ఏంటంటే, అక్కడ ఒక మనిషి ఏ నేరం చేశాడో బొట్టు పట్టుకుని వెళ్తే నలుగురు సేవకుల మధ్య క్రీస్తుని పెట్టి ఆ సనమంతా వెనకొస్తుంటే అది అందరూ కూడా గ్రహించుకోవాలని అయ్యన్న పెట్టారు కదా. 3 భాషల్లో కూడా నజరేయుడైన ఈ క్రీస్తుకి యూదుల రాజని ఈ రకంగా అవమానకరంగా ఆయన తీసుకెళ్లారు కదా. ఆయన భయంకరమైనటువంటి మరి కొరడాలతో మరి 9 భాగాలు ఉన్నటువంటి దానికి భయంకరమైన గొర్రె ఎండిపోయిన గొర్రె ముక్కలు, మరి తర్వాత ఎముకలు, తర్వాత శీలలు, గుళ్ళు, మరి ఆ రకంగా ముళ్ళు ఇవన్నీ కూడా కలిపి కట్టి దాని చర్మం పూర్తిగా మాంసం ఒక్కొక్క దెబ్బకి మాంసం వచ్చేస్తుందట. అటువంటి కొరడాతో 39 కొరడా దెబ్బలు కొట్టడం 39 వ్యాధులు ఉన్నాయట మనకి. ఆయన గాయముల ద్వారా వ్యాధుల ద్వారా మనం మరి గాయముల ద్వారా వ్యాధులకు స్వస్థత అని చెప్పడానికి అది 39 లెక్క. ఆ రకంగా ఆయన మన కోసం భరించాడండి. రక్తము కారుతూ ఉంది. 4 అంగుళాల మరి మేకు ముళ్ళ కిరీటాన్ని తల మీద మోదటం అంటే, కొట్టడం అంటే ఆ గుచ్చుకుని లోపలికి గుచ్చుకుపోయి రక్తం కారాలని హింస పెట్టారండి. అవమానకరంగా మాట్లాడటమే కాదా, శారీరకంగా హింస పెడుతూ క్రీస్తు రక్తము కారుతూ ఉంది. ప్రతి రక్తము బొట్టు కూడా మన కోసమే హెచ్చించారు. అది అమూల్యమైంది, నిష్కళంకమైంది. ఆ ప్రేమలో త్యాగం ఉంది, శక్తి గలది, బంధకాల నుంచి విడిపించేది. తర్వాత లేవికాండం 17:11 బలిపీఠం మీద ప్రోక్షింపబడిన పాప క్షమాపణ ఇస్తుంది. అది ప్రాయశ్చిత్తం లభిస్తుంది, దేవునితో ఏకం చేస్తుంది. 1 పేతురు 1:19 అది ఎంత అమూల్యమైనదో కూడా చెప్పబడింది. హెబ్రీ 9:22 రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. మన కష్టనష్టాలు కలిగించే అనుభవాల్లో కూడా విడుదల ఇచ్చేది రక్తమే. చాలాసార్లు మరి మనకి పాపాలే మనకు అడ్డగా వస్తున్నాయి. దేవుని హస్తము కృషి కాలేదు.
మరి దోషంలో మోయలేని బరువుగా అపరాధంగా ఉన్నాయి. కీర్తన 38:4. ప్రకటన 12:10 అపవాది నేరాలు మోపేవాడే. పాపం చివరకు రోమా 6:23 పాపం వల్ల జీతం మరణం. అయితే దాని మరణం తప్పించేటువంటి కృప యేసు రక్తంలో ఉంది. యెహెజ్కేలు 18:4 నా పాపం మరణం పొందుతాడు పాపం చేసేవాడన్నాడు. పాపంను గురించి గ్రహించాక మనకి పాపం ఆహ్, తీవ్రత నుంచి, మరణం నుంచి తప్పించేది యేసు రక్తమే. యేసు రక్తము వాక్యాధారంగా యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రం చేస్తుంది. ఈ రక్తం ఎన్నో లాభాలున్నాయి. మరి రక్తం వల్ల విమోచన అనేకులకు మత్తయి 20:28 విమోచన క్రయధనముగా మరి ప్రాణం ఇచ్చాడు. మరి పాప డాగులన్నింటినీ తుడిచివేసేది యేసు రక్తమే. మరి ఆయన పాపములు తొలగించి, క్షమించి పూర్తిగా పాపం నుంచి విడుదల చేశాడు. ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తం కార్చాడు. సంపూర్ణమైన జ్ఞానం, వివేచన రక్తం ద్వారా లభిస్తుంది. యేసు రక్తము ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. యేసు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. నరకం నుంచి, ఉగ్రత నుంచి తప్పించబడతాం. మరి కొలస్సీ 1:19 రక్తం ద్వారా దేవునితో సహవాసం చేసి ఆయన సద్ది చేస్తూ శత్రు మనసుతో ఉండే మనల్ని దేవునితో సమాధానపరిచాడు. రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధైర్యం ఉంది. హెబ్రీ 10:19 జీవం గల మరి శరీరమైన తెర ద్వారా ప్రాప్తిస్తున్న పెద్ద తెర 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు, మందం కలిగింది. పైనుండి కిందకి చీదిపోవడం వల్ల మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ధైర్యంగా ప్రవేశించేటువంటి ధన్యత కలిగింది. మరి మనకి ప్రధాన యాజకుడు క్రీస్తే. ఆయన మన పక్షంగా మన ప్రభు మనకి విజ్ఞాపన చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఎంతగానో స్తుతించాలి. కొత్త నిబంధనలో రక్త నిబంధనతో మరి ఇర్మియా కూడా ప్రోక్షించబడిందని రాశారు. తర్వాత జంతు బలి పక్షులు అక్కర్లేదు. కన్నా ఎవరు ప్రాయశ్చిత్తపడటానికి ఒకే ఒకసారి మన క్రీస్తు మరి బలి అయిపోయాడు కాబట్టి మరి ఆదాము చర్మం చొక్కాలు తొలగించాలంటే రక్త ప్రోక్షణ అవసరమైంది. ఓ జంతువుని చంపాల్సి వచ్చింది కదా. కాబట్టి ప్రతి అనుభవంలో కూడా క్షేమం జరగాలంటే రక్తం కావాలి, శరీరం కావాలి. ఆ రకంగా క్రీస్తు రక్తమే మనకి అన్నిటికీ జవాబుగా ఉంది. ఈ ప్రస్తావన రక్తం గురించి ఓల్డ్ టెస్టిమెంట్లోనైతే 340 సార్లు ఉందట. కొత్త నిబంధనలు 101 సార్లు. మొత్తం మీద ఈ రక్తం అనే మాట 447 సార్లు బైబిల్లో ఉందటండి. పరిశీలన పద్ధతి వీళ్ళు వాడారు. వారి రక్తము శుద్ధి చేస్తుంది, మనసాక్షిని శుద్ధి చేస్తుందండి. హెబ్రీ 9:14 ప్రకటన 12:11 గొర్రెపిల్ల రక్తమును సాక్ష్యమును బట్టి జయిస్తామన్నారు. అపవాదం ఎదిరించేది కూడా మనకి శక్తి ఇచ్చేది రక్తములో. క్షమ, విమోచన ఉంది, సమాధానం ఉంది, పవిత్రత ఉంది, శుద్ధీకరణ ఉంది. ఆయన సమీపస్తులు చేసింది. మరి యాకోబు 5:16 నీతిమంతులుగా తీర్చబడి మరి బలముగా ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన కూడా దాంట్లో రాయబడింది. హెబ్రీ 9:28 రక్తం ధారపోతే పాప రుణము తీర్చలేము, మరి కుమారత్వం సంపాదించుకుంటాం. పాప రుణమును సిలువ రక్తము ద్వారా ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. క్రీస్తు రక్తం ద్వారా రోమా 5:9 నీతిమంతులుగా మరి తీర్చబడతాం. దూరస్థులం సమీపస్థులం అయ్యాం. క్రీస్తు రక్తం ద్వారా శారీరక, ఆత్మీయ, మానసిక స్వస్థత పొందుతాం. 1 పేతురు 2:24 నీతి విషయమై జీవించినట్లు మన గాయముల ద్వారా, ఆయన గాయముల ద్వారా స్వస్థత. యోహాను 14:19 క్రీస్తు పునరుద్ధానుడై జీవించినట్లు మనము జీవిస్తాం ఆయన ద్వారా. ఈ రకంగా మన యొక్క క్రీస్తు చూపినటువంటి గొప్ప అనుభవం ద్వారా మరి ఈ కొందరు క్రీస్తు రక్త శక్తి, మనం మరి అంధకార శక్తులతో పోరాడేటువంటి శక్తి మనకు సరిగ్గా మరి సైతాన్తో పోరాటానికి యేసు నామము, యేసు ఆత్మ, మరి వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత ఉపవాసము, విధేయత, వాటితో పాటుగా విలువైనది యేసు రక్తమే ఒక గొప్ప ఆయుధము, దాన్ని జయించేటువంటి ఆయుధము. ఈ రకంగా ఇది ఒక భక్తుడు చెప్పాడు. రక్తం అంటే హెమటాలజీ అంటారు కదా, దానికి హైమ అనే గ్రీక్ పదం నుంచి హెమటాలజీ వచ్చింది. ఆయన క్రీస్తు రక్తము మరి ఆదాములో తీస్తే అద్దాము, అది హెబ్రీలో రక్తం అని అర్థమట. రక్తంలో ప్రాణం ఉంది, శక్తి ఉంది. క్రీస్తు రక్తంలో క్షమ ఉంది. ఇవన్నీ మనం చూసుకోవడమే కాకుండా క్రీస్తు గురించి మనం మరి ప్రసంగ రూపంగా చూసుకోవాలంటే మరి హంసట మురికి దీన్ని మంచి దీన్ని వేరు చేస్తూ పాలు నీరు కూడా వేరు చేయగలదంట. క్రీస్తు రక్తము మరి చీకటి వెలుగుని వేరు చేయగలదు. మరి హంస వంటి పవిత్రత, తెలుపు క్రీస్తులో ఉంది. మరి యోహాను
5లో క్రీస్తు శరీరము రక్తం గురించి వివరణ ఉంది. మనుష్య కుమారుడు శరీరంను ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో జీవము గలవారు కారు అన్నారు. అందుకనే మనం ప్రభరాత్రి భోజనం తీసుకుంటున్నాం కదా. ప్రభు ఇది చెప్తే పాత నిబంధన దాంతో రక్తం తాగటం ఏంటి, అది పాత నిబంధనలో అది లేదు కదా అని చెప్పి వాళ్ళు అందరూ చాలామంది వెళ్ళిపోతారు ఆయన ప్రసంగం వినకుండా. ఏంటి శరీరం తినమంటాడు, రక్తం తాగమంటారని మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాము, నీవే జీవము గల మంచి మాటలు చెప్పేవాడవని ఈ పేతులతో సహా అందరూ కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు మాత్రం హత్తుకునే ఉంటారు. అపోస్తలుల 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. అన్ని డినామినేషన్స్ వారు కలిపి వధువు సంఘంగా ఎత్తపడే గుంపులో ఉంటాం. ఆయన రక్తము పవిత్రమైంది. ఆయన కన్యమరియ గర్భంలో ఆయన పురుష సంపర్కం లేకుండా మరి పుట్టినటువంటి పవిత్రమైన రక్తం కాబట్టి ఆ రక్తమే దోషాలని మరి పరిహరించేది. ఆ రక్తమే ప్రాణము, ఆధారము. మరి అందుకని ఆదికాండం 9:4లో రక్తమే ప్రాణము, రక్తము తినకూడదు, తాగకూడదు అని కూడా దాంట్లో చెప్పబడింది. అయితే యేసు రక్తం గురించి సందేశంలో మరి ఆ శక్తి కావాలి మనకి. ఆయన శక్తిని పొందాలి అంటే ఆయన ఆశ్రయించాలి. చాలామంది అభ్యంతరపడ్డారు, కానీ మనం అభ్యంతరపడకుండా ప్రభరాత్రి భోజనంలో మరి ఎందుకని అది మరి అపోస్తల కార్యము 2:42లో వాక్యము, ప్రార్థన, సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ఎడతెక్క ఉండాలన్నారు. అంటే రక్తంలో మరి రొట్టెలో పాలు పంపులు పొంది ఆయన జ్ఞాపకం చేసుకోవడం విశ్వాసి చాలా అత్యవసరం. ఆయన మాటలు ముఖ్యమైనవి. ఆయన జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా మనకి ఆజ్ఞ ఇచ్చారు. క్రీస్తు దైవ కృపలో మనకు అది 2 పేతురు 1:3లో క్రీస్తు రక్తము మరి అనుభవంలో మనకి ఆయన కృపలో అవన్నీ అనుగ్రహించాడు. మరి ప్రభరాత్రి భోజన క్రమం మనం పాటించాలి. కీర్తనలు 22:14లో నా ఎంత బలహీన స్థితిలో ఆయన చెప్పిన మాటలు, నా బలం ఎండిపోయింది, చిల్ల పొంకివలె అయిందనే ప్రవచనం కీర్తనలో చెప్పారు. నా నాలుక దవడను అంతుకుపోయింది, ప్రేట్ల భూమిలో పడవేశావు, వస్త్రాలు పంచుకున్నారు, నా అంగీ చీట్లు వేయబడింది. ఎగ్జాక్ట్గా జరిగింది కదండి. కుక్కల బలం నుంచి విడిపించు అని క్రీస్తు ఆక్రాందన అక్కడ సస్పష్టంగా ప్రవచనాత్మకంగా ఉంది. సిలువ రక్తము మరి గుడ్ ఫ్రైడే ఎందుకంటాం? ఆయన మంచి దేవుడు, మంచి చేశాడు కాబట్టి మంచి శుక్రవారాన్ని అని పేరు చెప్పుకుంటాం. అయితే మరి ప్రకటన 14:7లో మరి ఎవరు వీరంటే నీతిమంతులు, వారు యేసు రక్తంలో వారి వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. మన జీవితాలు కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారండి అక్కడ వాళ్ళని. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం మంచి జీవితం జీవించి హతసాక్షులం అయితే అదే మాట మన గురించి కూడా చెప్పబడుతుంది. అని సకల వ్యాధులు బాగు చేశాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు, సమస్త ప్రజలారా రెండని పిలిచాడు. ఇటువంటి గొప్ప అనుభవాలు మనం పాలు పొందాలి. యేసు రక్తములో మనం పాలు పొందటం ఎంతైనా అవసరం. అది సమాధానం కలిగించేది, ఆత్మ ఫలాలను ఇచ్చేది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం ఇవన్నీ కూడా ఆయన ఆయన సిలువలో ద్వారానే వచ్చేటటువంటి విలువైన అనుభవాలు కాబట్టి అది విశ్వాసం అవన్నీ పండించాలి. మరి చెరలోని ఆయన మరణించినప్పుడట, మరణం అయిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి చెరలో ఉన్న పవిత్రులందరినీ కూడా ఒకేసారి ఆయనతో పాటు తీసుకెళ్లారట. అదెంత భాగ్యం చూడండి. మనం ఏమీ బాధపడక్కర్లేదు. మన ముందు చనిపోయిన వారందరినీ ప్రభువు దృష్టించాడు. 1 దశలోనే 4:13లో క్రీస్తులో మృతి లేని వారు ధన్యులు అన్నాడు. అక్కడ మరి ఆదరించుకోండి అని కూడా చెప్పాడు. ఆదికాండం 15లో పాత నిబంధనలో అబ్రహాంకు నిబంధన చేశాడు. నూతన నిబంధనలో లూకా 22:20లో యేసు రక్తము నిబంధన, రక్తంలో జీవం ఉంది. తర్వాత లేవి 17:11లో రక్తములో దేహంలో ప్రాణం ఉంది. శరీరంలో బ్రతికి ఉంచేది రక్తం కాబట్టి ఆ రక్తాన్ని మనకి అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఆ రక్తము శక్తివంతమైంది. మరి మరి కయ్యను ఏబేలు గమనించుకుంటే ఆ రక్తము మాట్లాడిందండి. నువ్వు చేసింది ఏంటి అని దేవుడు అడిగినప్పుడు రక్తము స్వరము నేల నుండి మొరపెడుతుంది అని చెప్పాడు. అంటే స్వరం ఉండి మాట్లాడింది అక్కడ. అప్పుడే విజ్ఞాపన చేయబట్టే కయ్యను శిక్ష పొందగలిగాడు. మరి మరి క్రీస్తులో మన ప్రార్థనలో ఎదిగే వ్యక్తి ఎడతెగక అన్ని వేళలా మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. మన రక్తం ప్రాణంలో అంతవరకు ఆ రక్తం మొరపెట్టేదిగా ఉంటుంది కాబట్టి మనం నోటితో మనం ప్రార్థించుకోవడం మనకు అవసరం. ఏబేలు రక్తం మొరపెట్టింది దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం మనల్ని ఆశీర్వదించబడిన వంశంగా మన కుటుంబాలు నిలబడుతుందండి. మన శాప పాప రోగాలన్నీ తీసివేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఆశ్రయించుదాం. ప్రతి రక్తము పవిత్రత చేస్తుంది. రక్తం లేకుండా పరిశుద్ధత పొందలేము. అబ్రహాము రొమ్మంటే అది పరలోకమే.
లాజర్ అక్కడ రూమ్లో ఉంటే ఆ ఆ ధనవంతుడు ఒక నీటి చుక్కగా తీసుకురా అంటే అది పాతాళము పరలోకము చాలా తేడా ఉందయ్యా అని చెప్పినప్పుడు ఆ పాతాళ లోకానికి మరి వెళ్ళగలిగినటువంటి ఆ, వాళ్ళు పరలోకానికి రాలేరు. కాబట్టి క్రీస్తు దానికి మరి నేడే పరదేశంలో నాతో పాటు ఉంటావని ఎంత అద్భుతంగా క్షమించినప్పుడు చక్కగా పరలోకానికి తీసుకెళ్ళాడు కదా. పాత నిబంధనలో శక్తి కలిగింది. ఆయన ఆశ్రయించాలి, క్షమ అడుక్కోవాలి, మన అప్పటికప్పుడు పవిత్రపరచుకోవాలి. యోహాను 14లో స్థలం సిద్ధపరుస్తున్నా అన్నారు. స్థలం సిద్ధపరిచి మనం ఆయనతో పాటు తీసుకెళ్తారు. బంగారు వీధిలో తిరిగే ధన్యత ఇస్తాడు. 1 సమయాల 18లో చక్కటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దావీదు యోనాతాను ప్రేమ చూస్తామండి. అది కొంచెం చెప్పుకుంటే ఆయన హృదయం అంట దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలిసిపోయిందంట. మన హృదయాలు కూడా దేవుని హృదయంతో కలిసిపోవాలి. అటువంటి నిర్మలమైన ప్రేమను క్రీస్తులకు కలిగి ఉండాలి. మన హృదయాలు దేవుని హృదయాలతో కలిసిపోయే అనుభవాలు మనకు కావాలి. అక్కడ ఏం చేశాడు? అక్కడ కలిసిపోయిన హృదయం గలవారు ప్రాణశేతులు అయిపోతారు. ప్రేమగా ఉన్నవారి ఇంట్లో మరి సౌలు కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటాడు దావీదుని. ఇంటికి కూడా పిలిపించుకునే కృపను వచ్చారు. శత్రువులు మిత్రులు చేస్తాడు, నిబంధన చేస్తాడు. దావీదు యోనాతానుతో చక్కగా మరట దావీదు యోనాతాను ఎదురెదురుగా ఉండి కత్తితో కోసుకున్నారట. ఆయన రక్తము ఈ రక్తముతో నిబంధన చేసుకున్నారట. క్రీస్తు కూడా మనతో అదే చేశాడండి. ఆ రక్త నిబంధన చేశాడు. నీతో ఉంటా, నిన్ను ఉద్ధరిస్తానని ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చివరికి అలా కోసుకున్నందుకు గుర్తులు ఉంటాయి కదా ప్రభుకు కూడా. మరి పంచగాయాల్లో మరి ఆయన గుర్తులు అనుకున్నాడు. తోమ అదే కదా వేలు పెట్టి చూశాడు. ఆ గాయాల ద్వారా మనకు స్వస్థత, ఆయన మనకు ప్రేమించిన గుర్తులు ఆయన శరీరంలో ఉన్నాయండి. ఆయన చేతిలో కాళ్ళలో గాయాలు ఉన్నాయి. మన కోసం ఆయన గాయాలు పొందాడు. మరి యోనాతాన్ ఏమిచ్చాడండి? యోనాతాన్ దావీదుకి రోప్ ఇచ్చాడు, వస్త్రం ఇచ్చేసాడు, రాజవస్త్రం. తర్వాత కత్తి ఇచ్చాడు. తర్వాత 2 అంచులు వాక్యం దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. అది కాకుండా విల్లు ఇచ్చాడు, నడికట్టి ఇచ్చాడు, బెల్ట్ ఇచ్చాడు, వారసత్వం ఇచ్చాడు. తప్పని కుమారుడికి కూడా మరి వెంటనే అమురుకుగా ఉన్నటువంటి కొడుకును కావలించుకొని కవుల్లో ఉంచుకుని అంగీ ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, కాళ్ళకి జోడు ఇచ్చాడు. మరి అన్నీ నూతన నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే మోషని జోడు తీసేయమన్నాడు. కానీ ఇక్కడ ఈ కొత్త నిబంధనలో తండ్రి జోడిచ్చాడు. మనకు కూడా ఇవన్నీ ఇచ్చి మనల్ని హక్కును చేర్చుకునే ప్రభు మనకున్నాడు. ఆ సిలువలో మనల్ని నన్ను చేర్చు 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 రక్షక, నువ్వు పడ్డా ప్రక్క కొంచెం పాడుకుంటున్నాం. సిలువలో కలవరి చేరు మనస అంటున్నాం. తర్వాత చూడుము ఈ క్షణమే కలవరి అన్నప్పుడు ఆ ప్రేమకే నువ్వు ఏమిత్తువు, అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకే జీవించవు. ఈ మాట మన మనసులో ఉంచుకోవాలండి. ఈ సిలువ ఆ రక్తము ఈ వెలుగు కోసం మన జీవితాన్ని అర్పించుకోవాలి. మనం క్రీస్తు కొరకు బ్రతకటానికి ఆత్మ భారం కలిగి ఆత్మలను సంపాదించే వారంగా మరి ఈ సంవత్సరమైన కొత్త రీతిగా క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు సిలువలో ఉండేటువంటి త్యాగాన్ని, విలువను గ్రహించుకొని మరి నూతన హృదయాలతో, నూతన డెడికేషన్తో, నూతన నిర్ణయాలతో ప్రభుని వెంబడిద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.